నర్సీపట్నం వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో సుమారు 25 లక్షల రూపాయల విలువైన 50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుండి కాకినాడకు కారులో తరలిస్తున్న 5 నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్ సిఐఎల్ రేవతమ్మ తెలిపారు. నిందితుల నుండి ఒక కారు, 3 ద్విచక్ర వాహనాలు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. పేరు కదండి మీరు ఎస్ఐ గారు మీరు చెప్పలేదు అందుకని కట్టేస్తున్నారు. ఓన్లీ మోట్ల మీద పెట్టండి సార్. ఒకసారి సార్ ఒకసారి ఇలా చేయని కొడుకు జనరల్ ఒక కారు ఇంకో బండి రా. వచ్చి బాబు ఫోటో తీసినప్పుడు చెప్తున్నప్పుడు ఎంత వెహికల్ ఏమి రామరావు ఏం చేశారు నేను ఫాలో చేసేవాడిని. సరిపోదా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మార్నింగు అనకాపల్లి జిల్లా ఎస్పీ గారైన తుహిన్ సిన్హా గారు మరియు నర్సీపట్నం ఎస్డిపో గారైన శ్రీనివాసరావు గారికి రాబడిన సమాచారం మేరకు నేను మరియు మా కేడీపేట ఎస్ఐ రిషికేశు సిబ్బంది అందరం కలిసి మీడియేటర్ల సహాయంతో ఏల్పురం దగ్గరలో మాటు వేసామండి. మాటు వేసేటప్పటికి ఏజెన్సీ నుంచి ఒక కారు, 3 బైకులు, ఒక 5 మెంబర్స్ని మీడియేటర్ సమక్షంలో పట్టుకున్నాం. వాళ్ళకి పట్టుకొని విచారించగా వాళ్ళ నుంచి మాకు గంజాయి సమాచారం వచ్చింది. గంజాయి కూడా దొరికింది. కారులో ఒక 2 ప్రయాణించారు. ఆ ఇద్దరిలో ఒకడు ఆయన తేజ, కాకినాడ వాకలపూడి గ్రామం. అతను పాత నేరస్తుడు. ఆయన మీద ఒక 10 కేసులు ఉన్నాయి. ఒక 3 కేసులు గంజాయి, ఒక 7 కేసులు ప్రాపర్టీ అఫెన్స్ ఉన్నాయి. తర్వాత రెండో వ్యక్తి చందు అండి. ఈయన ట్రాన్స్పోర్టర్గా పనిచేస్తున్నాడు. ప్లస్ ఏంటంటే లేబర్ వర్క్. సింహాద్రి ఈయన కూడా కాకినాడ జిల్లా వాస్తవ్యుడే. తిమ్మాపురము అరవింద్ అండి. ఈయనది కూడా జగన్నాథపురం కాకినాడ. ఉన్నాయి. అరవింద్ అన్న అతనికి ఏమంచు 14 దొంగతనం కేసులు ఉన్నాయి. అంటే రాబరీలు, డే అఫెన్స్లు, నైట్ అఫెన్స్లు, దొంగతనాలు, బైక్ దొంగతనాలు ఉన్నాయి. కేసు వరకు వీర వెంకట సత్య విఘ్నేష్కి ఏమంచు ఒక 6 కేసులు ఉన్నాయి. ఇవి కూడా దొంగతనం కేసులే. ఈ 3 ఓల్డ్ అఫెండర్స్. వీళ్ళందరూ పాత స్నేహితులు. వీళ్ళు ఏం చేశారంటే 27 సాయంకాలం ఈ తేజ్ కిరణ్ అనే అతను ఐస్ క్రీము ప్లస్ జ్యూస్ పార్లర్ నడుపుతున్నాడు. ఈ ఆర్థికంగా ఇబ్బందులు అవ్వడం వల్ల మంచి బిజినెస్ చేయాలని ఈ నలుగురిని హెల్పర్గా తీసుకొని 27వ తేదీన ఏజెన్సీకి వెళ్ళారు. అక్కడ ఒక ఆయన సమ్ ఏజెన్సీ పర్సన్ దగ్గర ఒక 50 కేజీలు గాంజా, అంటే కేజీ 20,000 లెక్క ఒప్పందం చేసుకొని 1 లక్ష రూపాయలు అతనికి అడ్వాన్స్ ఇచ్చి చెల్లి అది గంజాయి అమ్మిన తర్వాత వచ్చి మిగతా డబ్బులు ఇస్తామని వీళ్ళు ఆన్ ద వే వస్తుండగా వీళ్ళ రూట్ ఏంటంటే కోటగున్నల, కోరుకొండ, జెర్రిల, రెంతాడ, పెద్దవలస, కేడీపేట హైవే మీద ఇక వాళ్ళు హైవే రూట్ తీసుకుంటారండి. ప్రీవియస్ కూడా వీళ్ళు ఇందులో ప్రాపర్టీ అఫెండర్స్ ఉన్నారు. ప్లస్ గంజాయి అఫెండర్స్ కూడా ఉన్నారు. ఈ A1 అనే తేజ అతనికి 2024లో దేవరాపల్లిలో కూడా కేసు ఉంది. వీళ్ళందరిని విచారిస్తే వీళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడడం వల్ల గంజాయి వ్యాపారాన్ని ఎంచుకుంటే మళ్ళీ అధిక లాభాలు పొంది బిజినెస్ చేయాలని ఆలోచన. వీళ్ళు కాకినాడలో హార్బరు 1 టౌన్ ఏరియాలో 50 గ్రాములు 100 గ్రాములుగా పొట్టాలుగా చేసి ఒక్కొక్క పొట్లం 200, 300 లెక్క ఈ ప్రైవేట్ బహిరంగ మార్కెట్లో అమ్మడం వీళ్ళకి అలవాటైంది.
ఇందులో కూడా నలుగురు కంప్లీట్గా ఇది కన్జ్యూమ్, ఈ గంజాయి నుంచి కన్జ్యూమ్కి అలవాటు అయ్యారండి. ఇది మీడియేటర్ సమక్షంలో 50 కేజీలు గాంజా, ఒక కారు, 3 బైకులు, 5 ఆండ్రాయిడ్ ఫోన్లు సీజ్ చేశాము. సుమారు దీని విలువ 45 lakhs ఉంటాయండి. 45 నుంచి 55 లక్షల వరకు ఉంటాయి.